ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందుకు చేసుకుంటాం? సింపుల్‌గా ఇంట్రెస్ట్‌లు తక్కువ వచ్చినా కూడా హ్యాపీగా సేఫెస్ట్ ఆప్షన్ మన ఇంట్రెస్ట్ మనకు వచ్చిద్దని చెప్పి. కానీ వచ్చే రూ. 8 100కి రూ. 8 మళ్ళీ టీడీఎస్ అని చెప్పి 10% డిడక్ట్ చేస్తే నెట్ అమౌంట్ రూ. 7 ఏస్తుంటే బాధగా ఉంటది. అందుకే ఈ 1 ఏప్రిల్ 2025 నుంచి ఈ టీడీఎస్ లిమిట్స్ కాస్త ఇంక్రీజ్ చేసి రిలీఫ్ ఇచ్చారు. సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే 12,50,000 వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే 8% ఇంట్రెస్ట్ రేట్ అజ్యూమ్ చేసుకుంటే 1,00,000 వస్తుంది పర్ ఇయర్‌కి. హ్యాపీగా ఎటువంటి టీడీఎస్ పడదు. మిగతా వాళ్ళకైతే 6,25,000 వరకు డిపాజిట్ చేసుకుంటే 50,000 ఇంట్రెస్ట్ వస్తుంది. 8% ఇంట్రెస్ట్ చొప్పున. వాళ్ళకి కూడా హ్యాపీగా టీడీఎస్ అవుతాయి. అయితే ఇప్పుడు మ్యాక్సిమం మేము 6,25,000 చేసుకోవాలా? లేకపోతే 12,50,000 చేసుకోవాలంటే కాదు. పర్ బ్యాంక్‌కి చేసుకోవచ్చు. పర్ బ్యాంక్‌కి మీకు 12,50,000 చేసుకుని చొప్పున చేసుకుని టోటల్‌గా అప్ టు 1,50,00,000 వరకు అప్ టు 1,50,00,000 వరకు మీరు డిపాజిట్ చేసుకున్నట్టయితే 12,00,000 మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. హ్యాపీగా ఎటువంటి ట్యాక్స్ పడదు. ట్యాక్స్ సేవ్ అవుతుంది. ఇట్స్ ఎ లీగల్ వే ఆఫ్ సేవింగ్ ట్యాక్స్ అనమాట. అప్ టు మీరు 1.5 crores వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఎటువంటి ట్యాక్స్ ఇన్కమ్ పడదు. కానీ టీడీఎస్ డిడక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే పర్ బ్యాంక్కి నేను చెప్పిన పై లిమిట్స్ మాత్రమే ఫాలో అయితే సరిపోతుంది.